మనిషి అనేటువంటి వాడికి ఈ కష్టాలకు కానీ వీటికి కానీ కారణం ఏమిటి అంటే తన మనస్సు చేయదలిచిన పనులు చేస్తున్నాడు కానీ తన కర్తవ్యంగా చెయ్యవలసిన పనులు చేయటం లేదు. నేను అది ఏమిటి అని అంటే ఉదాహరణకి పెద్దవాళ్ళదే తీసుకుంటే మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. అంత మేడం బ్లావెట్స్కీ, దివ్య పురుషులు, జ్వాలాకుల మహర్షి లాంటి వాళ్ళు హిమాలయన్ మాస్టర్సు ఇద్దరు హిమాలయాల్లో ఉండి ఈమె లండన్లో ఉన్నప్పుడు ఈ విద్యనంతని రాసింది. వాళ్ళు అనేక సందర్భాల్లో ఆమెకి శరీరంగా దర్శనమిచ్చారు, మాయమైపోయినారు, అనేక మిరాకిల్స్ చూపించారు. మరి వీళ్ళందరూ చూపించినప్పుడు థియోసాఫికల్ సొసైటీ పెట్టిన తర్వాత ఏమండి ఈ థియోసాఫికల్ సొసైటీ ముందుకు వెళ్ళడానికి మరి మీ సహకారం ఏమన్నా అందిస్తారా అని ఆ పరమ గురువులను అడిగింది. అడిగితే వాళ్ళు ఒక సూచన చెప్పారు, ఇది మేము చెప్పినటువంటి విషయం కాదు, ఇది నీ సొంత నిర్ణయం. అంటే నువ్వు చెయ్యదలుచుకున్న పని చేసావు, మేము ఎంతవరకు ఈ విజ్ఞానాన్ని నీ ద్వారా అందించాం, దీన్ని విశ్వవ్యాప్తంగా అది అందరికీ సర్వమానవాళికి అందాలి, అదే మా ప్రణాళిక. కానీ ఇలా సంస్థల గురించి కానీ వేటి గురించి కానీ ఈ బాధ్యత గురువులు అన్నటువంటి వాళ్ళే ఆ రకంగా చెయ్యవలసినదేంటి చెయ్యదలిసినది అనే దగ్గర పొరపాటు జరగడానికి ఆస్కారం ఉంది. అందుకని మనం సద్గురుని ఆశ్రయించి మనం ఎప్పటికప్పుడు మన మనస్సు చెప్పిన మాటే వింటున్నాం కానీ మనలో ఉన్న జీవాత్మ చెప్పినటువంటి మన కర్తవ్యం ఏమిటో అసలు మనం భూమి మీదకి ఏ లక్ష్యం కోసం వచ్చామో ఈ మరణ రహస్యం తెలుసుకోవడానికి మానవుడు అనేటువంటి వాడు ప్రతివాడు పుడతాడండి. దీనికి ప్రామాణికమే చాలా సింపుల్గా 3 శ్లోకాల్లో చెప్పేశారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ.